200వ నామము సింహ అనే ఈ నామముతో భగవానుని ఓం సింహాయ నమః అని ఆరాధిస్తారు. హింసించువాడు అని ఈ శబ్దమునకు సమానార్థము. 4 అర్థాలు ఇచ్చారు. మృగానాం చ మృగేంద్రో అహం, మృగములలో సింహము నేనే యున్నాను అని భగవద్వాక్యము. కనుక భగవానుడు సింహ అని పిలువబడెను. దుర్మార్గులను అవినీతిపరులను హింసించువాడు కనుక సింహ అని పిలువబడెను. వినాశాయ చ దుష్కృతాం అని గీతావాక్యము. సింహ అను శబ్దము భగవానుని సూచించును కనుక సింహ అను దివ్యనామ వాచ్యుడగును. నరసింహ అని ఉంటుంది కదండి. సింహము గర్జించినంత మాత్రము చేతనే అరణ్యములోనున్న మృగములన్నీను పారిపోవునట్లు శక్తివంతమగు భగవన్నామము యొక్క గర్జనము వలన, అనగా నామజప తపకీర్తన ధ్యానాదుల వలన సాధకుల యొక్క మనస్సుల యందు భయంకరారణ్యముల యందు దాగియున్న మృగములన్నీయును, అనగా కామ క్రోధాది దుష్ట గుణములు నశించిపోవునని ఈ శబ్దం యొక్క గ్రాహ్యార్థముగా భావించనగును. కావున భగవానుడు సింహాన్ని సంకీర్తనీయుడు. మనము నామజపము చేయడం వలన సింహము గర్జించినంత మాత్రము చేతనే అరణ్యములోనున్న మృగములన్నీను పారిపోవునట్లు శక్తివంతమకు భగవన్నామము యొక్క గర్జనము వలన, అంటే ఈ సింహ అనే నామం వలన, ఈ సింహ అనే అనగా నామ జప తప కీర్తన ధ్యానాదుల వలన, సింహ అనే నామము పలకడం వలన, కీర్తించడం వలన, ధ్యానించడం వలన ఎలాగైతే అరణ్యంలో సింహము గర్జించినంత మాత్రాన ఇతర మృగాలన్నీ ఎలా పారిపోతాయో అలాగే మన మనసులో ఉన్న కామ క్రోధాది దుష్ట గుణములు కూడా నశించిపోవునని ఇక్కడ మనకు తెలుపుతున్నాడు. హరి ఓం తత్సత్.